అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రేమలాశ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్గశిర గురువారం మహాలక్ష్మి పూజ. ఫస్ట్ పూజకంతా రెడీ చేస్తాను. ఒకవైపు మా కోడలు, అటువైపు ప్రసాదాలు అది రెడీ చేస్తాను. దేవుడిని నడుస్తాను. ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటాను, ఏమేమి ఉంటే మీకు ముందు వీడియో పెడతానండి, చూస్తూ ఉండండి. మహాలక్ష్మిని బయట నుండి పూజ చేసి కలశంతో పాటు లోపలికి తీసుకొస్తే సిరుల లక్ష్మి ఇంట్లోకి వచ్చినంత సంతోషంగా ఉంటుంది. ఇలా చేస్తే మంచిదని చెప్పిన దానివల్ల నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నడుచుకుంటాను. ఇలా పూజ చేయాలి. బయట కూడా ఒకసారి ఇలా పూజ చేసుకొని లోపలికి రావాలి. మార్గశిర మాసంలో గురువారం వచ్చి పూజ చేసేటప్పుడు తల అంటుకోకూడదండి. మామూలుగా తల స్నానం చేసుకోవాలి. నూనె రాసుకోకూడదు. ఏమి నీళ్ళు కూడా తాగకుండా పూజ చేయాలండి. చేసిన తర్వాత తినొచ్చు. కానీ నూనె ఎలాంటి సమయంలో కానీ నూనె అనేది పెట్టుకోకూడదు ఈరోజు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పూజకు. తర్వాత మార్గశిర మాసం అంటే చాలా ప్రసిద్ధమైంది మహాలక్ష్మి పూజకి. నేను ఎవరు పెద్దవాళ్ళు ఏది చెప్పినా నేను వింటానండి. నాకు చాలా ఇష్టం అలా చేసుకోవడానికి, కాబట్టి చేస్తాను. ఇలా హారతి చేసి ఎంత చాలా బాగుంటుందంటే, బయట పూజ చేస్తుంటే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చోన్నట్లే మనం భావించుకోవాలి. ఉంటుంది కూడా అలాగే. నాకు ఈ దీపాలు వెలిగించాలని చాలా రోజులుగా ఆశగా ఉంది. మొన్న శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము. చాలా బాగుంది, నాకు ఇష్టమైందండి. అలాగే నాకు తామర పువ్వు లేకుంటే పూజ చేసినట్లు అనిపించదండి. ఎందుకంటే లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు కదా. అందువల్ల నాకు కంపల్సరీ నేను తీసుకొస్తాను, అలంకరిస్తాను. కానీ ఈ సంవత్సరం అమ్మవారిని ఇంకా బాగా అలంకరించాల్సిందండి, తక్కువే. అయినా కూడా ఆమె అందంగా ఉంటుంది, చూడండి కదా. కాబట్టి పూజ అంతా అయిన తర్వాత చేసేసాక నేను కథ చదివానండి. కథను విన్నారు కూడా, పిల్లలంతా కూర్చొని కథ విన్నారు. ఈ పూజ అంతా చేసేసరికి నాకు చాలా మనసంతా సంతోషంతో నిండిపోయిందండి. ఆ రోజంతా కూడా ఇంట్లో మంచి వైబ్రేషన్స్ అండి. ఎంత బాగుందంటే, నేను బయట ఎక్కడ వెళ్ళి వచ్చాను, వాళ్ళు ఈరోజు నీ ముందు ఇంత కళగా ఏమనుకోకండి. నా మనసులో ఏమనుకుంటానో నేను అదే చెప్పేసాను. అలాగే మా చెల్లెల వాళ్ళు డింపుల్ వచ్చారు, వాళ్ళు పూజ చూడటానికి. మా పెద్దమ్మ ఎప్పుడైనా కానీ ఇంట్లో ఏ చిన్న పూజ చేసినా కూడా పసుపు కుంకుమకి అందరినీ పిలిచి ఒక టెంకాయ, ఒక ఫ్రూట్స్ ఇవన్నీ ఖచ్చితంగా పెడుతుందండి. ఇట్లా నాకు తెలిసి ఎవ్రీ మంత్ పూజ చేస్తూనే ఉంటుంది. సత్యనారాయణ పూజ మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉంటుంది. దాంతో ఈ మార్గశిర పూజ నాకు తెలిసి వారానికి ఒక పూజ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటుంది పెద్దమ్మ. నేను చాలా చూస్తూ ఉంటాను కదా, పూజ చేసిన రోజు మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటారమ్మ.
లక్ష్మీ వారమ్మ లక్ష్మీ సజ్జన సాధు పూజ లక్ష్మీ వారమ్మ నమ్మమ్మాలి సౌభాగ్య లక్ష్మీ వారమ్మ. ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ವೆಂಕಟ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఏ వంటకాలు చేశారు మీరు మా పెద్దమ్మ అయిపోయి చూపిస్తారు చూడండి. చెప్పండి పెద్దమ్మ గారు, మీరు ఏ పూజ చేసినారు, ఏమి వంటకాలు చేసినారు? మార్గశిర మాస మహాలక్ష్మి పూజ, గురువారం పూజ. పూజ అయిపోయింది, చేసేసినాను పొద్దున్నే. దానికి ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. చూడు, పులిహోర, అబ్బా నోరు ఊరుతుంది, పెరుగన్నం, పాయసం. అబ్బా ఇక్కడ పాయసం నీ ఫేవరెట్ ద్రాక్ష. పుణ్యవంతులు. ఆ పాయసం చూడు, ఇందులో ఏమని చూడు, గోడంబి, ద్రాక్షి, తలుసుకొని పులిహోరలో పడిపోయింది. తలుసుకొని వేసినాను మోని, నిజంగా బిడ్డ అనేసి ఎక్కువగా వేసినాను. నెయ్యి 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 కూడా అది మామూలే. నెయ్యి వేయకపోతే ఏ తీపి వంటకము బాగుంటుంది. నెయ్యి వేయకపోతే ఏ తీపి వంటకము బాగుండదు కదండి. అట్లా అదే బాగుంటుంది, బాగుంటుంది సెకండరీ. నెయ్యి వేయకుండా ఏ వంటకం చేయదు. 50 గ్రాములు నెయ్యి వేయాలంటే 100 గ్రాములు నెయ్యి వేస్తుంది, 150 గ్రాములు నెయ్యి వేస్తుంది. బాగా తెలుసుకోండి కదమ్మా. అందుకే మా పెద్ద చేసే వంటకాలన్నీ రుచి రుచిగా ఉంటుంది. చూడమ్మా, ఇంత తినే కంటే గంగి గోవు పాలు గరిటడైనను చాలు, కడవడైనను ఏమి కర్మ పాలు అన్నట్లు. అది ఒక స్పూన్ తినేస్తే చాలా బాగా అనిపించిపోతుంది. చాలు. అది నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి చేస్తా అంటే ఆ వంటకాలు రుచి భలే ఉంటుంది. పెద్దమ్మ, థ్యాంక్ యూ. పెద్దమ్మ, తిన్నా తినకపోయినా ఈ జనరేషన్ వాళ్ళు బతికేది 60 ఏళ్ళే. దాంట్లో తింటే తక్కువ బతికేదే, కష్టపడి 10 ఏళ్ళు ఎక్కువ బతికేది. 40 ఏళ్ళు అంటే మనం ఆరోగ్యంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ, వీలైతే యోగా, ఈ సాయంత్రం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు యోగా చేసుకుంటా, మనకి ఇష్టమైనవి ఎంజాయ్ చేసుకుంటా చేసుకుని ఉంటే మనం 100 సంవత్సరాలు బతుకుతాము. సో నేను అనేది ఏమంటే ఇష్టమైనది తినుకొని 10 ఏళ్ళు తక్కువ బతికినా పర్లేదు. నాకు మాత్రం ఒక్క అరక్షణం కూడా వ్యత్యాసం లేకుండా 100 సంవత్సరాలు బతకాలని ఆశ. ఇంకా ఎక్కువే. నాకు ప్రాణాల మీద చాలా ఆశ. అందుకే యోగా, వాకింగ్ అంతా పోయేది. ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు పోయేది కాదు. ఇప్పుడు ఒక 2 రోజులు
వాకింగ్ లేదు మళ్ళీ పోతాను